ఈ నెల 28వ తేదీన తంజావూరులో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ద్వారా తాను చేసిన సామాజిక సేవలకు గాను గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకోవడం జరిగిందని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్, గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడించారు. స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీకే తనకు ఇచ్చిన అవార్డును మీడియాకు ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరూ చేయలేని విధంగా ఎటువంటి పదవి లేకపోయినా ఏమీ ఆశించకుండా తాను సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలబడుతూ వారి అవసరాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని తెలిపారు. 17 దేశాల్లో బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్లు ఇస్తోందని ఈ ఏడాది తాను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో భవిష్యత్తులో తాను సేవలను మరింతగా విస్మరిస్తానని తెలిపారు. ఏపీ పేపర్ మిల్లులో గత 28 సంవత్సరాలుగా ఇంజనీర్గా పనిచేసి చాలా మందికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక్క పైసా తీసుకోకుండా ఉద్యోగాలు వేయించారని వివరించారు. ఎక్కడా తనకు ఎటువంటి అవినీతి మరక లేదని, ఎవరి వద్దనైనా ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసి చేయడానికి సిద్ధమని ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరాన్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చడంతో పాటు గోదావరిలో ప్రవహించే పరిశుభ్రమైన నీటిలో అందరూ పవిత్ర స్నానాలు చేసేలా ప్రక్షాళన చేయటమే తన లక్ష్యమన్నారు. స్వచ్ఛమైన నీటితో ఆచమనం చేసుకునేలా చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఉద్యోగులు అప్పారావు, భద్రరావు, బి అప్పారావు, పట్నాయక్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం, ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం, ఇటువంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ డూప్లికేట్ వెర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా వచ్చింది. కానీ అసలు నిజమైన సర్వీసు, వర్తబుల్ సర్వీసు చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు మొన్ననే 28వ తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి, సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూరు యూనివర్సిటీలో, అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంటే అందరూ లండన్ రావడం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ 15 దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేశానా, ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడూ నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 75-80లో బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది. 79లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవలు ఆటితోటి ఉండేది. మా టైంలో కూడా మేము చేసిన గొడవలకి యూనివర్సిటీ 3 months క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో ఇంజనీర్ నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షెల్టర్ కట్టించాను, లేకపోతే ఒక విగ్రహం నన్ను సొంత డబ్బులతోటి కట్టించాను అనే నాయకుడు ఎవడ కూడా ఈ రాజమండ్రిలో లేడు. ఈ రాజమండ్రిలో సీతంపేట 5 feet గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే మూలగొయ్యలో మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. సీతంపేట సెంటర్లో మరి ఏబి నాగేశ్వరరావు ఇంటి దగ్గరలోనే ఏబి నాగేశ్వరరావు విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు మల్లైపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ
మా తండ్రి గారి పేరు మీద తేదల కలిగిరెడ్డి బస్ షెల్టర్ అని ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు అవ్వలేడు.